నమస్తే అండి, వెల్కమ్ టు రాధారాణీస్ కిచెన్. ఈరోజు మరో హెల్తీ స్వీట్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను. పాల ముంజులు. ఈ రెసిపీ వేసవికాలంలో తయారు చేసి పెట్టుకుంటే అందరూ ఇష్టంగా తింటారండి. ముఖ్యంగా పిల్లలు మరీ ఇష్టపడతారు. శరీరాన్ని కూడా చల్లబరుస్తుందండి. చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ తయారీ విధానం మీకు తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పాల ముంజుల తయారీ కోసం కావలసిన పదార్థాలండి: పాలు, పంచదార, పాల పలుకులు అంటారండి వీటిని. ఈ 3 ఐటమ్స్తో హెల్దీ స్వీట్ తయారవుతుందండి. ముందుగా పాల పలుకుల్ని గ్లాసులో కూల్చుకుని నానబెట్టుకోవాలండి. బౌల్లో పాల పలుకులు వేసుకుని ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. పావు గంట నాననివ్వాలండి. పాల పలుకులు వాటర్లో వేసుకున్నాక మెత్తగా కరిగిపోతాయండి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్లా తయారవుతాయి. ఒక పావు గంట నాననివ్వాలి. పాల పలుకులు నానబెట్టుకొని పావు గంట అయిందండి. ఇలా మెత్తగా చేత్తో ఇలా నలుపుకోవాలండి. చూడండి, చిక్కటి పాలలా ఎంత చక్కగా కరిగిపోతుందో. ఎక్కడ చిన్న ఉండ కూడా ఏమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలిసిపోయిందండి. ఒక దలసర పాత్ర పెట్టుకొని 2 గ్లాసుల పాలు వేసుకోవాలండి. మనం 1 గ్లాసు వేసుకున్నాం కదా పాల పలుకులు, 2 గ్లాసుల పాలు వేసుకోవాలి. పాలు బాగా మరగనివ్వాలండి. పాలు మరుగుతున్నాయండి. ఇలా కలుపుకుంటూ 1 గ్లాసు పంచదార వేసుకోవాలి. పంచదార కూడా చక్కగా కరిగిపోవాలండి. పంచదార కరిగేసరికి మనం ముందుగా నానబెట్టుకున్న పిండి అడుక్కి గట్టిగా అవుతుందండి. ఇలా కలుపుకుంటూ చక్కగా కలుపుకోవాలి. అడుక్కి ముద్దలా చేరిపోతుంది లేకపోతే. ఇలా బాగా కాసేపు కలపాలండి. పంచదార కూడా కరిగిపోయిందండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఉడికే వరకు కలుపుకోవాలండి. కలపడం అయితే ఆపకూడదు. ఈ పాల పలుకులు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. మా అమ్మమ్మ గారు ఎక్కువగా తయారు చేసేవారు. మనకి ఎప్పుడైనా అప్పుడప్పుడు అతిథులు వచ్చారనుకోండి, ఇంట్లో ఏవీ లేకపోయినా తక్కువ టైంలో తయారయ్యే స్వీట్ అండి. చిక్కగా అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా చిక్కగా అవ్వాలండి. 4 యాలకులను వేసుకుంటున్నాను. చాలా తక్కువ టైంలో తయారైపోతుందండి. మనకి వేసవికాలంలో ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. పాల ముంజులు కదా, ఒంటికి చలవ చేసే స్వీట్ అండి. తయారైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో వేసుకుందాం. ప్లేట్లో వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్నాక ఇలా సర్దుకొని బాగా చల్లారబెట్టుకోవాలండి. గంట సేపు చల్లారితే మనకి మంచిగా ముక్కలు వస్తాయి. బాగా చల్లబడిందండి. చూడండి ఎంత బాగా చల్లబడిందంటే మనకి ఇలా అంటే అలా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనకి ఎలా వీలైతే అలా ముక్కలుగా కట్ చేసుకోవడమేనండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం. చాలా బాగా వచ్చిందండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.